వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో లాస్ట్ వీక్ కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది 119 దగ్గర అక్కడ కన్సల్టేషన్ అవుతూ ఉంది. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే 1,22,000 దగ్గర దగ్గర 1,22,900 చేంజ్ అనేది దగ్గర దగ్గర 1,23,000. అండ్ సిల్వర్ కూడా బాగా పెరిగింది. 149 అక్కడ ట్రేడ్ అవుతుంది. కానీ ఇప్పుడు 151 దగ్గర అక్కడ టచ్ అవుతుంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రీవియస్ కనుక మనం చూసుకున్న ఎంత పెరిగిందో మళ్ళీ అదే ఛాన్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో ఇప్పుడు కనిపించబోతుందా? దీని గురించి మాట్లాడడానికి వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. యెస్. సార్, ఇప్పుడు లాస్ట్ వీక్ కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది 119, 120 దగ్గర అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నది 1,22,980 రూపీస్. దగ్గర దగ్గర 1,23,000 అనుకుందాం. అండ్ సిల్వర్ కూడా 149 చేంజ్ ఉంది. ఇప్పుడు 151 దాకా వెళ్ళేది మనం చూసాం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ ఒక ర్యాలీ రాబోతుందా? ఇది యాక్చువల్‌గా మంచి క్వెషన్ అండి. లాస్ట్ టైమ్ ఏదైతే ఒక ర్యాలీ జరిగిందో గోల్డ్ అమాంతం అది గ్లోబల్ ఇంపాక్ట్. సో గ్లోబల్‌గా కూడా మార్కెట్ అంతా కూడా చాలా డిమాండ్ పెరిగింది. చాలా ఫారిన్ కంట్రీస్ కూడా రిజర్వ్స్ కోసం వాళ్ళు గోల్డ్ కొనడం జరిగింది. సో ఎప్పుడైతే గోల్డ్ కొనడం పెద్ద పెద్ద కంపెనీస్ కానియండి, కంట్రీస్ కానీ కొంటున్నాయో అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ ప్రైస్ అనేది బాగా పెరిగింది. తర్వాత ఏమవుతుందంటే మనకు ఎప్పుడైతే ఒక టైం వచ్చి ఒక బుల్ మార్కెట్‌లో ఒక ర్యాలీగా వచ్చి హైకి చేరిపోతుందో ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటంటే ఎవరైతే తక్కువలో కొనుక్కున్నారో 1,90,000లో ఎవరైతే గోల్డ్ కొన్నారో వాళ్ళందరూ అమ్మడం మొదలుపెడతారు. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ చేయడం మొదలుపెట్టారంటే ఆటోమేటిక్‌గా ఒక 1 వీక్ దాకా కూడా ప్రాఫిట్ బుకింగే జరుగుతుందన్నమాట. అక్కడ మీరు కన్సాలిడేషన్ అన్నట్టుగా కరెక్ట్‌గా కన్సాలిడేషన్ స్టేజ్‌కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ లోకల్‌గా ఇప్పుడు చూడండి కార్తీక మాసం మ్యారేజ్ బాగా అవుతున్నాయి. మ్యారేజ్ సీజన్ అంటారు ఇది. అలాగే మనకి దీపావళి మొన్ననే రీసెంట్‌గా జరిగింది. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మనకి ఒక ఇన్వెస్టర్స్ మళ్ళీ కొంట మొదలుపెట్టారు. ఎందుకు అంటే ఒక మార్కెట్ పడింది. ఒక టైం అప్పుడే ఆల్ టైమ్ హై చూసినప్పుడు మైండ్‌లో ఏముంటుందంటే ఓకే, ఇది మళ్ళీ అంతగా పెరగచ్చు. 190 దాకా పెరగచ్చు అన్న ఒక థాట్ అయితే ఉంటుంది. సో మళ్ళీ కన్జంప్షన్ మొదలుపెడతారు. సో ఎప్పుడైతే మళ్ళీ కొంట మొదలుపెట్టారో ఆటోమేటిక్‌గా కొంచెం మార్కెట్‌లోకి గోల్డ్ అయితే వేస్తుంది. అయితే చూడండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్ మనం చెప్పేది ఏంటంటే గోల్డ్ అనేది ప్రెషియస్ స్టోన్ కాబట్టి మనం ఎప్పటికైనా వాల్యూయే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా మీ దగ్గర 1,00,000 ఉందంటే ఒక్కసారి 1,00,000 లంసంగా పెట్టి కొనకండి. 10,000 దాకా పార్ట్స్‌గా చేసి కొనుక్కోమండి. ఈ అప్ అండ్ డౌన్‌లో మీరు కొంటారు కాబట్టి మీకు యావరేజ్ ప్రైస్ వస్తుంది. చూడండి చాలామంది గోల్డ్ ఎందుకు కొంటారంటే మన పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దున ఫ్యూచర్‌లో వాళ్ళకి పెళ్లి చేయాలి. బట్ 2035లో మ్యారేజ్ చేయాలంటే ఇప్పటి నుంచి గోల్డ్ అక్యుములేట్ చేస్తారు. ఎందుకు అంటే అప్పుడు ఒక్కసారి కొనాలి అంటే చాలా హై కాస్ట్ వస్తుంది. ఎందుకంటే మ్యారేజ్‌లో ఒక గోల్డే కాదు, మనం భోజనం ఖర్చు ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఖర్చు ఉంటుంది, బట్టల ఖర్చు ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది. వన్ ఆఫ్ ది పార్ట్. సో అప్పుడు ఒక్కసారిగా అంత ఖర్చులో ఈ గోల్డ్ కొనాలి అంటే అవ్వదు. సో కాబట్టి చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక ట్రెడిషనల్‌గా కూడా ఫాలో అయ్యేది ఏంటంటే మన ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉన్నారు అంటే ఈవెన్ బాయ్స్ ఉన్నా కూడా మనకి ఆడపిల్లలకి గోల్డ్ తీసుకోవాలి కాబట్టి ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది. సో మనకేంటంటే ఇలా సౌత్ ఇండియాలో ఎస్పెషల్ ట్రెడిషన్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ అనేది ఖచ్చితంగా కొంటూనే ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ పెరిగిందా పెరగలేదా అనేది కూడా వాళ్ళకి ఏంటంటే మెయిన్‌గా మన పిల్లల పెళ్ళికి కొంత గోల్డ్ ఏర్పాటు చేయాలి. ఒక తులాలు ఇంత తులాలు అని పెట్టుకుంటారు మైండ్‌లో. సో అలా కొనే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి టైంలో పడంగానే పడింది కదా, అంతకుముందు నిన్నటిదాకా అనుకున్నాం, నిరుత్సాహపడ్డాం, అరే మన చేయి దాటిపోయిందేమో అనుకున్నాం, అలాంటి కొంచెం తగ్గొచ్చినప్పుడు ఎందుకు కొనకూడదు అన్న ఒక థాట్‌లో మళ్ళీ కొంట మొదలుపెడతారు. సో ఎప్పుడైతే మళ్ళీ కరెక్షన్ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ కొంటుంటారు. సో ఈ గోల్డ్ అనేది ఒక ఎవర్‌గ్రీన్ అండి. అది అలా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఆల్ టైమ్స్‌లో కనుక గోల్డ్ కొనుక్కోవచ్చు. మీరన్నట్టు గోల్డ్ మళ్ళీ ర్యాలీ అయితే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి మార్కెట్‌లో ఎప్పుడైతే గ్లోబల్‌లో అశాంతిగా ఉంది. అంటే గ్లోబల్‌లో చూస్తున్న ఎక్కడైనా వార్త్ అన్‌సర్టనిటీ బాగా ఉంది. ఈ అన్‌సర్టనిటీ పోయినంత కాలం మీకు ఆ గోల్డ్ అయితే ర్యాలీ అయితే రావచ్చండి. ఎప్పుడైతే మొత్తం అన్‌సర్టనిటీ పోయి ఒక కామ్ సిట్యుయేషన్ వస్తుందో, ఇప్పుడు రెసిషన్ కూడా రావచ్చు అంటున్నారు. సో రెసిషన్ వచ్చే ముందు కూడా గోల్డ్ ప్రైస్ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి చాలా ఇండస్ట్రీస్ కానియండి వాళ్ళు ప్రాఫిట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు మనకి క్వార్టర్ ఎండింగ్‌లో ఉన్నాము, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్నాము. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జనరల్‌గా ఈక్విటీ షేర్లు కొంటారు. ఇప్పుడు మార్కెట్‌లో షేర్లు కొందామంటే అలాంటి అనుకూల పరిస్థితి లేదు మార్కెట్‌లో. సో టెంపరరీగా మార్కెట్ కంటే కూడా కొంచెం కమోడిటీలో పెడదాం. ఎందుకంటే మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. అందులో ఒకసారి బుల్ రన్ చూడండి వాలటిలిటీ బాగా ఉంది మార్కెట్‌లో. ఏదో గోల్డ్ కన్నా వాలటిలిటీ ఉందా, స్టాక్ మార్కెట్ వాలటిలిటీ ఉందా, ఈ రెండు కంపేర్ చేస్తే ఎక్కువ వాలటిలిటీ ఉంది స్టాక్ మార్కెట్‌లోనే. తక్కువ వాలటిలిటీ ఉంది గోల్డ్‌లోనే. కాబట్టి ఈ కమోడిటీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అన్న థాట్‌లో కూడా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బల్క్ కొంటున్నాయన్నమాట. సో అలా కొనడం వల్ల మళ్ళీ మీరు అన్నట్టుగా ర్యాలీ వచ్చే అవకాశం ఉంది షార్ట్ స్పాన్‌లో. ఓకే. కాబట్టి గోల్డ్ ఆల్వేస్ పెట్టండి. మీ దగ్గర కనుక 1,00,000, 2,00,000 ఉన్నాయి, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే అట్‌లీస్ట్ 4 పార్ట్స్‌లో చేసి 25,000 దాకా కొనుక్కోండి. ఒకేసారి 1,00,000 పెట్టకండి చెప్తున్నాను. ఓకే.
మరి సిల్వర్ గురించి చూసుకున్నది సిల్వర్ కూడా 149 దగ్గరకు అక్కడ కన్సల్టేషన్ అవుతున్న సిచ్యువేషన్ చూసాం. కానీ ఇప్పుడు ఒకేసారి మళ్ళీ 2.59% ఎంత మళ్ళీ పెరిగింది. మళ్ళీ 151 అక్కడ మళ్ళీ ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ యాక్చువల్‌గా ఏంటంటేనండి గోల్డ్‌లో మనకి ఆర్నమెంట్‌గా వేసుకుంటాం. అలాగే మనకి గోల్డ్ కన్సంప్షన్ ఉంటుంది. కానీ సిల్వర్ ఏంటంటే ఇప్పుడు చాలా వాటిలో వాడుతున్నారు దాన్ని. చాలా మ్యానుఫ్యాక్చరింగ్స్‌లో కూడా సిల్వర్ అనేది వాడుతున్నారు. ఈవెన్ మనకి బ్యాటరీస్‌లో కూడా సిల్వర్ కావాల్సి వస్తున్నాయి ఇవాళ రేపు. సో మనందరూ ఎకనామిక్‌గా బ్యాటరీ సిస్టమ్ మీద ఎక్కువ రన్ కంట్రీ అవుతుంది సోలార్‌గా. సో సిల్వర్ అనేది సిల్వర్ ఫాయిల్స్‌గా చాలా యూజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే సిల్వర్ కన్సంప్షన్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో బాగా పెరుగుతుందో ఆటోమేటిక్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సప్లై అనేది ఓవర్‌నైట్‌గా రాదు సిల్వర్‌కి. ఇయర్స్ ప్రాసెస్ అది. సో కాబట్టి సిల్వర్ ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో మనకి బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో కూడా దాని ఉపయోగం ఉంది కాబట్టి మనకి డెఫినెట్‌గా సిల్వర్ అనేది పెరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు చూడండి 1 గ్రామ్ గోల్డ్ అనేది చాలా ఫేమస్ అయింది. ఒక టైంలో ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ అనేది ఒక మధ్య తరగతి వాళ్ళు కానివ్వండి, బిలో మధ్య తరగతి వాళ్ళు కానీ గోల్డ్ కొనుక్కోలేము అనుకున్నప్పుడు 1 గ్రామ్ ఆర్నమెంట్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు సిల్వర్ వాళ్ళు ఏం చేస్తారంటే అదే సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసి మనం అమ్ముతున్నారు. మనకి 1 గ్రామ్ గోల్డ్‌కి ఏంటంటే ఎక్స్చేంజ్ లేదు. మనం కొనుక్కున్నామంటే దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోలేము. అట్లీస్ట్ సిల్వర్‌లో కొంటే ఏంటంటే రేపొద్దున దాని మీద కాస్ట్ పెరుగుతుంది. సిల్వర్ రేట్ పెరిగినప్పుడు దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా మంచి లాభం వస్తుంది అనుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు చాలామంది 1 గ్రామ్ గోల్డ్ నుంచి కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ నెక్లెసెస్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి అవన్నీ కూడా సేమ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఇది గోల్డ్ కోటింగ్ ఇప్పుడు వాటి డిమాండ్‌లో ఎక్కువ ఉంది. సో దానివల్ల కూడా కన్సంప్షన్ బాగా పెరిగిందనమాట. సో బికాస్ ఆఫ్ సిల్వర్ ఎప్పటికైనా ఎవర్ గ్రెయిన్ అండి రాబోయే రోజుల్లో. ఎందుకంటే గోల్డ్ అమాంతం పెరుగుతుంది. మనం కొనుక్కోలేనప్పుడు ఆల్టర్నేట్ ఏదన్నా ఉందంటే అది సిల్వర్. ఒకప్పుడు సిల్వర్‌తో ఆర్నమెంట్స్ చేసేవాళ్ళు కాదు. మీరు చూస్తే 2023 దాకా కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ విత్ గోల్డ్ కోటింగ్ అనేది లేదు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మీకు చూస్తే మన హైదరాబాద్‌లో ఇమ్మడి వాళ్ళు చాలా బాగా పాపులర్ అయ్యారు. వితిన్ షార్ట్ స్పాన్‌లోనే వాళ్ళు 5-6 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఆంధ్రలో ఓపెన్ చేస్తున్నారు. సో అట్లా మీకు గోల్డ్ మీద ఈ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా సిల్వర్ మీద చాలా మంది ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ నేను ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. అసలు మనకి అర్థం కాదు గోల్డా సిల్వరా అని చెప్పి అంత యాక్యురేట్‌గా ఉంటుంది. రేపొద్దున మీరు ఫ్యూచర్‌లో సిల్వర్ రేట్ పెరుగుతుంది కాబట్టి మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అందులో కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కన్సంప్షన్ బాగా. మ్యారేజెస్‌లో కూడా ఇప్పుడు చాలా మంది సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుంటున్నారు ఇది గోల్డ్ కోటింగ్. సో ఎందుకంటే కొంచెం లో కాస్ట్ మనకి యాక్యురసీ ఆ లగ్జరీనెస్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి తద్వారా కూడా సిల్వర్ బాగా పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో సిల్వర్‌కి కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు కొనిపెట్టుకోండి ఇట్స్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు తగ్గుతుందని ఇప్పుడు ఐ మీన్ ర్యాలీ వచ్చిందని ఇప్పుడు కొనుక్కోవాలా? లేకపోతే మళ్ళీ ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుందా? ఇప్పుడు మళ్ళీ తగ్గే ఛాన్స్ కూడా ఉందంటారా ఇప్పుడు? తగ్గే ఛాన్స్ కంటే కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. తగ్గకపోవచ్చు. ఎప్పుడైనా చూడండి ఒక మార్కెట్‌లో ఒక బెంచ్ మార్క్ టచ్ అయిన తర్వాత దాని కింద డౌన్ అయితే అవ్వదు. అట్లీస్ట్ ఆ లెవెల్‌లోనే కొన్ని ఇయర్స్ ఉండొచ్చు. మేబీ ఒక 3-4 ఇయర్స్ దాకా అదే రేట్‌లో మనకి పైన కిందకి వెళ్ళొచ్చు కానివ్వండి. డౌన్ అయితే అవ్వదు. పెరుగుతుంది తప్ప డౌన్ అయితే అవ్వదు. ఓకే. గోల్డ్ కూడా అంతే అంటారా? గోల్డ్ కూడా అంతేనండి. ఓకే. ఎప్పుడైనా చూడండి మనం గోల్డ్ చూస్తే మీకు ఒక టైంలో 8,000 ఉండేది. చాలా లాంగ్ బ్యాక్. ఎప్పుడైతే 12,000 అయిందో 12,000 నుంచి మీకు 14,000 అవుతుంది కానీ మళ్ళీ బ్యాక్‌కి 8,000 రాదు. ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా అంతే చూడండి. మీకు ఎప్పుడైతే 80,000కి 86,000 దాకా స్టాక్ మార్కెట్ వెళ్ళింది. మళ్ళీ 72 దాకా పడింది తప్ప బియాండ్ దట్ పెరగలేదు. మళ్ళీ ఇప్పుడు 80,000 దగ్గర చాలా రోజుల నుంచి 80,000 దగ్గర అప్ అండ్ డౌన్ అవుతుంది తప్ప ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అలాగే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కూడా అంతేనండి. దారుణంగా అయితే పడిపోవు. ఆ లెవెల్లోనే మనకి కంటిన్యూ అయితే అవుతాయి. ఒక 6 మంత్స్ 7 మంత్స్ దాకా ఈవెన్ 1 ఇయర్ దాకా కూడా అదే లెవెల్స్‌లో మనకి ర్యాలీ జరుగుతుంది తప్ప ఎక్స్టెండ్‌గా వెళ్ళిపోదు, అలాంటి పడిపోదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ కనుక చూసుకున్నట్లయితే 2 lakhs కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ అని అంటారు. అది నిజమే అంటారా సార్? లేదండి. ఎప్పుడైతే చూడండి మార్కెట్‌లో ఎప్పుడైతే 50% పెరిగిందో, ఎప్పుడైతే గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ 2 ఇయర్స్‌లో 50% పెరిగిందో, మళ్ళీ అబ్నార్మల్‌గా 50% అయితే పెరగదండి. అంత ర్యాలీ అయితే రాదు. అది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం హిస్టారికల్‌గా డేటా తీసుకుందాం. 2000 నుంచి తీసుకున్న డేటా, 1947 నుంచి తీసుకున్న కూడా డేటా, ఎప్పుడైనా ఒక 2 ఇయర్స్ కంటిన్యూస్‌గా 50% గ్రోత్ వచ్చింది అంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో డౌన్ అన్నా అవుతుంది తప్ప మళ్ళీ 50% రిటర్న్ రాదు. సో కాబట్టి ఇంకా బుల్ ర్యాలీ అయితే రాదండి. అది కూడా ఖచ్చితం. పడకపోవచ్చు భారీగా, బట్ అలాగే పెరగకపోవచ్చు. ఈ లెవెల్స్‌లోనే మనం నెక్స్ట్ 2 ఇయర్స్ చూడవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.